గ్రామంలోని చెరువును బాగు చేసుకుంటుంటే రాజకీయాలు చేస్తారా అంటూ గ్రామస్తులంతా ఒక్కటై ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. గ్రామాభివృద్దిలో రాజకీయాలు చేస్తే సహించేది లేదని పార్టీలకు అతీతంగా ఒకటైన సంఘటన కృష్ణా జిల్లా మైలవరం మండలం తోలుకోడులో చోటు చేసుకుంది. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చెరువుల పొడుగు తీత పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అక్రమంగా మట్టి తవ్వుకుని బడాబాబులు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం గ్రామస్తులంతా కలిసి నిబంధనల ప్రకారం మట్టి తవ్వి ఆ మట్టిని గ్రామ అవసరాలైన రోడ్లు బాగుకు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో కూడా చెరువు మట్టిని తీసి గ్రామంలోని డొంక రోడ్ల అభివృద్ధికి ఉపయోగించారు. అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరువు మట్టి తరలించడాన్ని విమర్శించడంతో గ్రామస్తులకు ఆగ్రహం కలిగింది. గ్రామం బాగు కోసం డొంక రోడ్డులో మట్టి పోస్తే రాజకీయం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అన్నది కాదండి, బుర్రి ప్రతాప్ అన్న వ్యక్తి పెద్ద మోసగాడు. రెండోది అందరికంటే చౌన్ బాబు గారు ఈ గ్రామానికి ఎంతో మేలు చేశాడు. ఆయన చేసిన అభివృద్ధి పనులు చూడలేక వారం లేక ఈ పనులు చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మితే వాళ్ళ మీద వాళ్ళ పడుద్దన్న సంగతి తెలుసుకోకుండా ఈ రూపాన వాళ్ళు దొంగతులు చేస్తున్నారు. కావాలి దీని మీద ఖండిస్తాం. వాళ్ళ గురించి దీని గురించి యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసి కేసులు పెడతాం. ఇందులో మాత్రం రాజీ పడే సమస్య లేదు. ఆయన అంటానికి అర్హుడు ఈ ఊళ్ళో ఎవడో లేడు. ఈ ఊళ్ళో సోమన్ బాబు గారు అనే వ్యక్తి ఎవడో రాలేడు, పుట్టబోడు కూడా. ఇది నేను చెప్తున్నాను. ఈ మేరకు గ్రామస్తులంతా ఏకమై రోడ్డుపైకి వచ్చి ఆందోళన దిగారు. గ్రామాల్లో మంచి పనులు జరిగేటప్పుడు పార్టీలు చిచ్చు పెట్టవద్దని కోరారు.